వెల్కమ్ టు జ్యోతి స్పెషల్ సాయిరామ్. ఇవాళ క్షీర ద్వాదశి స్పెషల్ అండి. ఉసిరికాయతో పులిహోర. అది ఎలా చేయాలంటే ఇలాగ ఉసిరికాయలు మనం ఒక పావున్నర బియ్యం పులిహోర కలుపుకోవాలంటే ఈ మాత్రం ఉసిరికాయలు కోరు ఉండాలి. ఒక 12 కాయలు కోరుకున్నాను. ఇలాంటి పెద్ద ఉసిరికాయలు ఇంత కోరు వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉసిరికాయ తురుము, ఇలాగ అల్లం తురుము, పచ్చిమిరపకాయలు, నిమ్మకాయలు, పోపు దినుసులు, ఆవాలు, మెంతులు, శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, జీడిపప్పు, ఉప్పు, పసుపు, నూనె, ఇంగువ. పులిహోరకి పోపు వేసుకుందాం. ఇలా నూనె వేడెక్కాక ఇంగువ కొంచెం ఇంగువ వేసుకున్నాను. తర్వాత ఇలాగ పోపు దినుసులు వేసుకుందాం. పులిహోరకి నూనె అది బాగానే పడుతుందండి. పల్లీలు వేసుకుందాం. ఇలాగా జీడిపప్పులు వేసుకుందాం. ఇలాగ పచ్చిమిరపకాయలు, అల్లం తురుము, ఇలా పసుపు వేసుకుందాం. ఇలా ఇది ఒక పావున్నర బియ్యం అండి, ఉడికించుకుని పెట్టుకుందాం. దీనికి సరిపడ ఉప్పు, వేసుకున్నాక కొంచెం ఈ ఉసిరి తురుము అండి ఇది. తొందరగా మగ్గిపోతుంది ఉసిరికాయ కూరు. ఇంకా కొంచెం ఇలా పట్టుకొని చూద్దాం. ఇంకా కొంచెం మెత్తగా కావాలి. ఇలాగ 2 నిమ్మకాయలు కోసి పెట్టుకున్నాం కదండి తరిగి. నిమ్మకాయలు ఇలా పిండుకుందాం. ఇలా పిండుతాయి. ఇది మగ్గిపోయింది. మనం వేసిన నూనె కొంచెం సైడ్ నుంచి వచ్చేస్తుంది. ఇలాగా బాగా మగ్గిపోయినట్టు ఉసిరికాయ కూర అంతా అన్నంలో కలుపుకుందాం.
ఇలాగ కింద మీద బాగా కలుపుకోవాలి. బాగా వేడిగా ఉంది అన్నం, ఎందుకు ఈ పులిహోర కలపడానికి కొంచెం క్షీరాద్వాదశి స్పెషల్ ఉసిరికాయ పులిహోర ఇలా అందరూ చేసుకోండి. ఇవాళ సేమియా పాయసం కూడా చేశానండి. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, అందరూ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. అందరూ ఇలా చేసుకుని చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను చూపిద్దాం. వాళ్ళ నా బంగారు తల్లి పుట్టినరోజు, అందరూ బ్లెస్సింగ్స్ చేయండి. థ్యాంక్ యూ.